MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. ఇక ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ భారీ స్థాయిలో ఉండబోతోంది. దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ గా ఇది నిలవబోతోంది. ప్రమాదానికి గురైన ఈ AI-171 విమానానికి ఇన్సూరెన్స్ కవర్ ను సంస్థ 750 కోట్ల నుంచి 850 కోట్లకు పెంచింది. ఇంజిన్ రిప్లేస్ చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అందే బీమాపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ దిగ్గజం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం క్లెయిమ్లు $475 మిలియన్ అంచనా వేసింది. అంటే భారత కరెన్సీలో సుమారు 4091 కోట్లు. దేశంలో అత్యధిక ఎయిర్ బీమా క్లెయిమ్ ఇదే కావచ్చని అంటున్నారు. ఈ సందర్భంగా జనరల్ ఇన్సూరెన్స్ CMD రామస్వామి నారాయణన్ వివరాలు తెలిపారు. ఈ భారీ మొత్తంలో విమాన నష్టానికి గాను $125 మిలియన్ కాగా ప్రయాణికుల కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం, థర్డ్ పార్టీ నష్టాలు, ఇతర వ్యక్తులకు జరిగిన నష్టాలు, ట్రావెల్ పాలసీల కింద మరో $350 మిలియన్ చెల్లించాల్సి ఉంటుందని జనరల్ ఇన్సూరెన్స్ CMD వెల్లడించారు. ప్రమాదం కారణంగా ఎయిర్ ఇండియా చెల్లించాల్సిన పరిహారం, నష్టాల చెల్లింపులు వంటివి కూడా కలిసి విమానం అసలు ఖరీదు కంటే దాదాపు 2.5 రెట్లు అధికంగా ఉన్నాయి. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. గోపీకృష్ణ, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వర్షన్ ఏంటి? ఇంత క్లెయిమ్ ఇప్పుడు తిరిగి ఇవ్వబోతోందా? ఎస్, భారీ విమాన ప్రమాదం ఇది. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద విమాన ప్రమాదం, అలాగే ఇన్సూరెన్స్ చెల్లింపుల్లో కూడా ఈ విమాన ప్రమాదానికి సంబంధించి వచ్చే క్లెయిమే అత్యధికంగా ఉంటుందని చెప్పి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అంచనా వేస్తోంది. అయితే ఇవి అంచనాలు మాత్రమే. పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన టెక్నికల్ ఎంక్వైరీ కొనసాగుతోంది. సాంకేతిక లోపమా, దేనివల్ల ఈ విమానం కూలిపోయింది అన్న ప్రమాదానికి సంబంధించిన నివేదిక పూర్తి కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఇన్సూరెన్స్ని చెల్లించే పరిస్థితి ఉండదు. సో ఆలోపే ఎయిర్ ఇండియా కంపెనీ ఇటు టాటా గ్రూప్స్కి సంబంధించి ఎవరైతే ప్రయాణికులు చనిపోయారో వారికైతే పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అంచనా ప్రకారం 4091 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అని చెప్పి అంచనా. ఎందుకంటే 2023లో ఆఖరిసారి ఈ ఫ్లైట్ సర్వీస్ చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని నెలల క్రితం, 3 నెలల క్రితం ఈ విమానానికి సంబంధించిన రైట్ సైడ్ ఇంజన్ని రీప్లేస్ చేయడం జరిగింది. సో ఆ ఇంజన్ రీప్లేస్ చేయడంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ని 850 నుంచి ముఖ్యంగా 750 నుంచి 850 కోట్ల రూపాయలకి పెంచడం జరిగింది. అది పూర్తిగా కొత్త ఇంజన్ని దానికి అమర్చడం జరిగింది. బోయింగ్ 787 అనేది ప్రపంచంలో మెజారిటీ దేశాలు ముఖ్యంగా వినియోగిస్తున్న అతిపెద్ద విమానం ఇది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ విమానం కూలిపోలేదు. సో ఇప్పుడు ఆ విమానం కూలిపోయిన ఘటనకు సంబంధించి AIB అలాగే బోయింగ్ సంస్థకు సంబంధించి ఇతర ముఖ్యంగా అమెరికా అలాగే బ్రిటన్ దేశాలకు సంబంధించిన AIB అధికారులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాతనే ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇది ఏ విధంగా జరిగింది, ముఖ్యంగా దానికి కూడా ఏమైనా కొర్రీలు పెడతారా, ఫ్లైట్ పైలట్ తప్పిదం వల్లనే ఇది కూలిపోయిందని చెప్తారా? సో అన్ని పరిశీలించిన తర్వాతే మనం ముఖ్యంగా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ చిన్న యాక్సిడెంట్ అయితేనే అన్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఈ క్లెయిమ్స్ని రీఎంబర్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇంత పెద్ద మొత్తం కాబట్టి సో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటిని అంచనా వేసి తప్పిదం ఎక్కడ జరిగింది, దేనివల్ల విమానం కూలిపోయిందని అంచనాకు వచ్చిన తర్వాతనే ఈ క్లెయిమ్ని ఇటు ఎయిర్ ఇండియా సంస్థకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. ఆలోపు ఇన్సూరెన్స్ మొత్తానికి సంబంధించిన ఒక చర్చ అయితే జరుగుతుంది. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.